యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 29న విశాఖపట్నం జిల్లా గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తెలిపారు. 1000 మంది నిరుద్యోగ యువతకు సుమారు 100 కంపెనీల ప్రతినిధులతో జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో జాబ్ మేళాలు నిర్వహిస్తామని తెలిపారు. గత మేము 12వ తారీఖున 12 నెలలు పూర్తి చేస్తామండి. దాన్ని కూడా విశేషంగా జాబ్ మేళాకి సంబంధించి స్పందన వచ్చింది. అప్పుడైతే మాకు 75 కంపెనీస్ దాకా వచ్చినాయి. సుమారు ఒక 3000 నుంచి 5000 దాకా వచ్చారు. అంటే జనరల్గా కొంతమంది వచ్చి అప్లికేషన్ ఇచ్చారు, కొంతమంది విజిట్ చేశారు, కొంతమంది విజిట్ చేసి అన్ని చూసుకొని వెళ్ళింది. అలాగే మనం 1352 వరకు కూడా మనం వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒక 10,000 దాకా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారు 3,000 పై వరకు ఆఫర్ లెటర్లు ఇవ్వడానికి మేము ఆలోచన చేస్తున్నాం. ఆ తగ్గట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని దీనికి ముఖ్యంగా మీ ద్వారా యువకులు తెలియజేసేది, అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మనకి ఎక్కడ అవకాశాలు ఉన్నాయా అని తెలియక సతమతం అవుతున్నటువంటి యువతకి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో కూడా చాలామందికి అక్కడ చాలా ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్కిల్స్ తగ్గట్టుటువంటి వాళ్ళు దొరక్క, ఆ స్కిల్ సెట్ లేకపోయినటువంటి నేపథ్యం